హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఇది మీ ఫేవరెట్ స్టోరీ టెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ ఖురాన్ క్వెస్ట్. ఈరోజు మనం డైవ్ చేయబోతున్నాం మన ప్రియమైన నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నతనం స్టోరీలోకి. ఇది కేవలం కథ కాదు, బాధలు, ప్రేమ, దయ, భక్తి నిండిన ఒక అద్భుత జర్నీ. మరి ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లెటస్ గో. ఒకరోజు చిన్నప్పుడు నబీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలోని దుమ్ము ధూళితో నిండిన గల్లీల్లో ఆకలితో తిరుగుతున్నారు. కొంచెం దూరంలో అబూజహల్ అనే వ్యక్తి ఖర్జూరాల తోట ఉంది. అబూజహల్ ఒక యూదుడితో కలిసి ఖర్జూరాలను ఒక సంచిలో నింపుతున్నాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయంలో ఆకలితో ఉన్నారు. 2 ఖర్జూరాల కోసం ఆశతో ఆయన ఆ తోట వైపు నడవటం మొదలుపెట్టారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నెమ్మదిగా ఆ ఖర్జూరాల తోటకు చేరుకుని అబూజహల్కి సలాం చేసి చాలా మర్యాదగా, చాచాజాన్, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు నాకు 2 ఖర్జూరాలు ఇస్తావా అని అడిగారు. అబూజహల్ చిరాకు నిండిన చూపులతో చూస్తూ, ఓ మొహమ్మద్, నీకు ఖర్జూరాలు ఇవ్వగలను, కానీ ఒక షరతు. అక్కడ నిలబడి ఉన్న ఆ వ్యక్తి దగ్గర ఉన్న సంచిని నువ్వు నీ తలపై పెట్టుకుని నా ఇంటి వరకు తీసుకెళ్ళాలి, అప్పుడు నీకు ఖర్జూరాలు దొరుకుతాయి అన్నాడు. నబీ వెంటనే ఆ యూదుడి దగ్గరకు వెళ్ళారు. ఆ యూదుడు ఆశ్చర్యంగా చూస్తూ, ఓ చిన్నపిల్లాడా మొహమ్మద్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈ సంచిని నా తలపై పెట్టుకుని తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పారు. యూదుడు, ఈ చిన్న వయసులో నువ్వు ఈ సంచిని మోయగలవా అని అడిగాడు. నబీ, ఖచ్చితంగా మోయగలను అని చెప్పారు. అప్పుడు నబీ దుమ్ముతో నిండిన శరీరంతో ఆ సంచిని తలపై పెట్టుకుని నడవటం మొదలుపెట్టారు. చిన్న చిన్న అడుగులు, అలసిన శరీరం, కానీ ముఖంలో ఒక అమేజింగ్ సుఖశాంతి. వారి వెనక అబూజహల్, ఆ యూదుడు కూడా నడుస్తున్నారు. కొంత దూరం తర్వాత ఆ సంచిని అబూజహల్ ఇంటి ముందు ఉంచారు. యూదుడు ఆ సంచిని లోపల ఒక మూలలో పెట్టాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, చాచాజాన్, ఇప్పుడు నాకు ఖర్జూరాలు ఇవ్వండి అన్నారు. అబూజహల్ కేవలం 1 ఖర్జూరం ఇచ్చాడు. నబీ మళ్లీ మర్యాదగా, చాచాజాన్, ఇంకొక ఖర్జూరం ఇవ్వరా అని అడిగారు. ఈ మాసూమ్ అభ్యర్థన అబూజహల్లోని కోపానికి అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. అతను ఆగ్రహంతో ఊగిపోయి అకస్మాత్తుగా నబీ ముఖంపై గట్టిగా ఒక చెంప దెబ్బ కొట్టాడు. ఆ క్షణంలో సూర్యుడు అకస్మాత్తుగా అస్తమించినట్లయింది. ఆకాశం ఏడవటం మొదలైంది. గాలి నిశ్చలమైంది. కొండలు కూడా కన్నీళ్లు కార్చాయి. ఒక మాసూమ్ బాలుడిపై ఈ దౌర్జన్యం. కానీ జాలిం అబూజహల్ నవ్వుతూ తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. ఖర్జూరాలతో నిండిన సంచిని తెరిచినప్పుడు అబూజహల్ షాక్ అయ్యాడు. సంచిలోని ఖర్జూరాలన్నీ చిన్న చిన్న రాళ్లుగా మారిపోయాయి. ఈ అద్భుత దృశ్యాన్ని స్వంత కళ్లతో చూసిన ఆ యూదుడు షాక్లో, ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఈ సంఘటన చూసి అతను అక్కడే స్తబ్దుడై నిలబడిపోయాడు. వెంటనే ఈ వింత విషయాన్ని తన సర్దార్కి చెప్పడానికి పరిగెత్తాడు. కానీ అదే సమయంలో ఆ జాలిం, క్రూరుడైన అబూజహల్ ఇంటి నుండి బయటకు వచ్చి వెటకారంగా, ఓ మొహమ్మద్, నువ్వు గొప్ప జాదూగాడివి కదా, నా ఖర్జూరాల మీద జాదూ చేసి వాటిని రాళ్లుగా మార్చేశావు అన్నాడు. నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల వంచుకొని మృదువుగా, చాచాజాన్, నాకేమీ తెలియదు అని చెప్పారు. ఈ మాట వినగానే అబూజహల్ కోపంతో ఊగిపోయి మరోసారి నబీ ముఖంపై గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఆ చెంపదెబ్బ శబ్దం ఆకాశం కూలిపోయినట్టు, కొండలు మౌనంగా నిలిచిపోయినట్టు అనిపించింది. ఆ చిన్న బాలుడి కళ్లల్లో ఒక కన్నీటి బొట్టు మెరిసింది. కానీ అద్భుతం ఏంటంటే నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చాచా, నీ చేతికి గాయం కాలేదు కదా అన్నారు. సుభానల్లా, ఏమి దయ, ఏమి సానుభూతి. తనను చెంపదెబ్బ కొట్టినా తనను కొట్టిన వాడి గురించి ఫికర్ చేశారు. ఆ తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బాధను, అవమానాన్ని మోసుకుంటూ ఇంటికి వెళ్ళలేదు. బదులుగా నిశ్చలంగా కొండ ఒడ్డున నడిచి వెళ్లి చప్పున నిలబడ్డారు. ఈ దృశ్యాన్ని చూసి చెట్లు, కొండలు కేకలు వేశాయి. అఫ్సోస్, ఈ గొప్ప నబీ పుట్టకపోతే ఈ భూమి, ఆకాశం, ఈ ప్రపంచం ఏదీ సృష్టించబడి ఉండేది కాదు. కానీ ఇవాళ ఆ గొప్ప నబీ ఆకలితో, అవమానంతో ఉన్నారు. అయినా రాయి హృదయం కలిగిన అబూజహల్ హృదయంలో కనీసం కొంచెం కూడా జాలి కలగలేదు. అతని కళ్లల్లో ఒక్క చుక్క పశ్చాత్తాపం కూడా కనపడలేదు. ఇంతలో ఆ యూదుడు తన సర్దార్ దగ్గరకు చేరుకుని, ఇవాళ నేను ఒక అద్భుత సంఘటన చూశాను, ఊహకు కూడా అందనిది. అబ్దుల్లా కొడుకు మొహమ్మద్లో ఏదో గొప్ప శక్తి ఉంది. ఆయనను ఒక్క చెంప దెబ్బ కొట్టగానే సమస్త ఖర్జూరాలు రాళ్లుగా మారిపోయాయి. చెప్పండి, ఇది జాదూనా లేక ఏదో దైవిక శక్తినా అని అడిగాడు. అప్పుడు సర్దార్, మన ఆకాశపు గ్రంథంలో ముహమ్మద్ పేరు ఉందని
ఆయనే ఆఖరి అత్యంత గొప్ప నబీ అని మేము కూడా విన్నాం. కానీ ఇతను నిజంగా ఆ మొహమ్మదేనా? దీన్ని తెలుసుకోవడానికి మన మత పెద్దలను సంప్రదించాలి. ఒకవేళ ఇది నిజమైతే మనం ఆయన్ను బ్రతికి ఉండనివ్వం, ఈ ప్రపంచం నుండి తుడిచిపెట్టేస్తాం. నువ్వెళ్ళి ఈ విషయాన్ని మన మత పెద్దలకు చెప్పు అని ఆజ్ఞాపించాడు. ఆ యూదుడు మళ్ళీ అబూజహల్ ఇంటి వైపు బయలుదేరాడు. ఖర్జూరాల తోట దగ్గరకు చేరుకున్నప్పుడు అతను చూసి షాక్ అయ్యాడు. తోటలోని ఖర్జూరాల చెట్లన్నీ ఖర్జూరాలు లేకుండా ఉన్నాయి, అన్నీ రాళ్లుగా మారిపోయాయి. ఈ దృశ్యం చూసి అతను ఆశ్చర్యంతో గందరగోళంతో నిలిచిపోయాడు. ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా అబూజహల్ ఇంటి వైపు పరిగెత్తాడు. అక్కడకు చేరుకుని అతను, భాయ్, నీ ఖర్జూరాల తోటలోని అన్ని ఖర్జూరాలు రాళ్లుగా మారిపోయాయి అని చెప్పాడు. ఆ యూదుడు అబూజహల్తో, ఒకవేళ నువ్వు ఈ ఖర్జూరాలను తిరిగి సరిచేయలేకపోతే నీకు భారీ ఆర్థిక నష్టం వస్తుంది. దీనికి ఒక్కటే పరిష్కారం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర క్షమాపణ అడగటం అన్నాడు. కానీ అబూజహల్ మామూలు మనిషి కాదు, అతను జాలిం, గట్టి చాకచక్యుడు. అతను ట్రిగ్గా, సరే రా, ముహమ్మద్ ఇంటికి వెళ్ళి చూద్దామంటూ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వైపు బయలుదేరాడు. ఆ సమయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తమ చాచా అబూ తాలిబ్తో కలిసి ఉంటున్నారు. అబూ తాలిబ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. కొద్దిసేపట్లో అబూజహల్ అక్కడికి చేరుకుని, ఓ అబూ తాలిబ్, మొహమ్మద్ ఈ జాదుని ఎక్కడ నేర్చుకున్నాడు? అతను గొప్ప జాదుగారుడైపోయాడు. నా ఖర్జూరాలన్నీ రాళ్లుగా మార్చేశాడు. అతను ఎక్కడికి పోయాడు? ఏమైనా తెలుసా? ఏదైనా పర్వతం దగ్గర సింహం లేదా ఎలుగుబంటి తినేసి ఉండదు కదా అని వెటకారంగా అన్నాడు. ఈ మాటలు వినగానే అబూ తాలిబ్ ఆలస్యం చేయకుండా నబీని వెతకడానికి బయలుదేరారు. ఇంతలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పర్వతం ఒడ్డున కూర్చుని ఏడుస్తూ, ఒకవేళ నా తల్లిదండ్రులు ఇవాళ బతికి ఉంటే ఎవరూ నాతో ఇలా ప్రవర్తించేవారు కాదు. నేను ఈరోజు చాలా ఒంటరిగా ఉన్నాను అని అన్నారు. నబీ ఏడుపును చూసి అడవి సింహాలు, ఎలుగుబంట్లు, జింకలు అక్కడికి చేరుకున్నాయి. అవి కూడా ఆ బాధను అనుభవిస్తూ ఏడవడం మొదలుపెట్టాయి. అవి, ఓ రసూలల్లా, రహమతుల్ ఆలమీన్, ఈ చెంపదెబ్బ మాకు తగిలినట్లే, దయచేసి ఏడవకండి, మీ కన్నీళ్లను మేము తట్టుకోలేము అన్నాయి. కొద్దిసేపట్లో అబూ తాలిబ్ అక్కడికి చేరుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఆయన ఏమీ మాట్లాడలేక ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆ తర్వాత ఓదారుస్తూ, ఎవరు నీకు ఇంత బాధ కలిగించారు? నేను బతికి ఉన్నంత వరకు ఎవరూ నీకు బాధ కలిగించలేరు అని చెప్పి నబీ సల్లల్లాహు అలైహి వసల్లంని ఇంటికి తీసుకెళ్లారు. ఆ రాత్రి అబూ తాలిబ్ అబూజహల్ ఇంటికి వెళ్ళి, నువ్వు ఇతన్ని జాదుగారుడు అంటున్నావు, కానీ ఇతనేమీ అడగలేదు, నీ ఖర్జూరాలు తీసుకోలేదు, నీపై ఏమీ చెప్పలేదు. కానీ ఇతని కళ్ళ నుండి జారిన కన్నీళ్లు ఒకరోజు పర్వతాలను కూడా కరిగించేస్తాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ మాటలకు అబూజహల్ ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. అతనేదో అనుభవిస్తున్నాడు, కానీ దాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అబూజహల్ అబద్ధాలు చెప్పే క్రూరమైన మనిషి. ఆ రాత్రి మక్కా ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. అందరూ ఏదో నక్షత్రం విరిగిపోయిందేమో అనుకున్నారు. కానీ నిజానికి దేవదూతలు ఒక్కొక్కరుగా దిగి వస్తున్నారు. ఒక దేవదూత మరొకరితో, ఈ కన్నీటి బొట్టు నుండి ఒకరోజు గొప్ప గ్రంథం అవతరిస్తుంది అని అన్నాడు. ఇతనే అత్యంత గొప్ప ఆఖరి నబి, ఈ ప్రపంచానికి రహమత్గా వచ్చే వ్యక్తి. ఆ యూదులు ఈ అద్భుత సంఘటన గురించి వినగానే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంని చంపేందుకు కుట్రలు పన్నడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆఖరి నబి తమ గోత్రంలో పుట్టాలని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. వాళ్లలో ఒక యూదుడు తమ మత పెద్ద దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని వివరంగా చెప్పాడు. ఆ పెద్ద, నేను ఇతన్ని గుర్తించాను, ఇతనే మన గ్రంథాల్లో చెప్పబడిన ఆ నబి. ఇతనికి 2 గుర్తులున్నాయి. ఒకటి, ఆయన భుజం మీద మెహరే నబువత్. 2, ఆయన చూపుల్లో రెహమత్ అన్నాడు. ఎవరో, మరి మీరు ఈమాన్ తెస్తారా అని అడిగారు. అతను నిశ్శబ్దంగా తలవంచి, మేము ఆయన మా గోత్రంలో పుట్టాలని కోరుకున్నాం, అందుకే సత్యాన్ని తిరస్కరిస్తాం అని చెప్పాడు. మరోవైపు చాచా అబూ తాలిబ్ ప్రతి సంవత్సరం వ్యాపారం కోసం షామ్ అనగా సిరియా ప్రయాణం చేసేవారు. ఆ రోజు కూడా అబూ తాలిబ్ షామ్ వ్యాపార ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి, చాచాజాన్, నేను కూడా మీతో షామ్ ప్రయాణానికి రావాలనుకుంటున్నాను అన్నారు. అబూ తాలిబ్ ఆ మాటను తిరస్కరించలేక మరుసటి రోజు వ్యాపార కాఫిలాతో బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత కాఫిలా బుస్రా అనే ప్రాంతంలో ఆగి విశ్రాంతి తీసుకుంది. ఆ ప్రాంతం నుండి కొంత దూరంలో క్రైస్తవుల చర్చ్ ఉంది. అక్కడ ఒక గొప్ప మత గురువు, ఆ కాలంలో అత్యంత ప్రసిద్ధ ఫాదిరి ఉండేవాడు. కాఫిలా అక్కడి నుండి వెళ్తుండగా ఆ క్రైస్తవ ఫాదిరి కాఫిలాలో ఒక యువకుడు భిన్నంగా కనిపించడం గమనించాడు.
ఆ యువకుడి తలపై ఒక మేఘం నీడనిస్తూ ఆయనతో పాటు కదులుతుంది. ఈ దృశ్యాన్ని చూసి ఫాదిరి షాక్ అయ్యాడు. వెంటనే తన మత గ్రంథాలను తెరిచి చూసి ఈ కాఫిలాలో ఆఖరి యుగం నబీ ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. ఆ ఫాదిరి తన సహాయకుణ్ణి పిలిచి వెళ్ళి ఆ కాఫిలా వాళ్ళందరినీ ఆహ్వానించు, మనం వాళ్లకు విందు ఇవ్వబోతున్నాం అని చెప్పాడు. సహాయకుడు వెళ్ళి, ప్రియమైన సోదరులారా, మా మత పెద్ద గురువు మిమ్మల్ని విందుకు ఆహ్వానిస్తున్నాడు, దయచేసి ఈ ఆహ్వానాన్ని స్వీకరించండి అని చెప్పాడు. కాఫిలా వాళ్లంతా చర్చ్కి చేరుకున్నారు. ఫాదిరి అందరికీ అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు. కొద్దిసేపటి తర్వాత అబూ తాలిబ్తో ఆ ఫాదిరి, ఓ కాఫిలా సర్దార్, ఈ యువకుడి తల్లిదండ్రులు మరణించారు కదా అని అడిగాడు. అబూ తాలిబ్, అవును, నీ అంచనా సరైనదే, వారు మరణించారు. ఇప్పుడు నేనే ఆయన సంరక్షణ చూస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఫాదిరి, ఓ కాఫిలా సర్దార్, గుర్తుంచుకో, నీ భతీజా ఖచ్చితంగా అల్లా ఆఖరి నబీ అవుతాడు. ఆయన వీపుపై మొహరే నబువత్ ఉంది. నువ్వు ఆయనపై ఎప్పుడూ కన్ను వేసి ఉంచాలి. ఆయనను ఎన్నటికీ ఒంటరిగా వదిలేయకు. ఎందుకంటే యూదులు, క్రైస్తవులకు ఆయన గురించి తెలిస్తే వారు ఆయన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తారు అని చెప్పాడు. అబూ తాలిబ్ ఆ క్రైస్తవ ఫాదిరిని, నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అడిగారు. ఫాదిరి, నేను మా మత గ్రంథంలో ఈ సంఘటన గురించి చదివాను. ఇప్పుడు వెళ్ళి నీ భతీజాని ఇక్కడికి తీసుకురా అని చెప్పాడు. అబూ తాలిబ్ నబీని తీసుకొచ్చేందుకు బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత ఫాదిరి మరో కాఫిలా బయలుదేరుతుండటం చూశాడు. వెంటనే అక్కడికి వెళ్ళి, మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని అడిగాడు. వాళ్ళు, మేము రోమ్ సైనికులం, మా రాజు మమ్మల్ని పంపాడు. ఆఖరి నబీ ఈ లోకంలో పుట్టాడని వార్తలు వస్తున్నాయి. మేము ఆయన కోసం వెతుకుతున్నాం. ఆయన మాకు దొరికితే చంపేస్తాం. నీకు ఆయన గురించి ఏమైనా తెలుసా అని అడిగారు. ఫాదిరి వాళ్లకు, మీరు ఆయన కోసం వృధాగా వెతుకుతున్నారు. అల్లా తన ఆఖరి నబీని పంపాడంటే ఆయన రక్షణ కూడా ఆయనే చూస్తాడు. ఆయనను చంపే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి రోమ్కి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ మాటలు విని ఆ సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు. అలా ఆ రోజు గడిచిపోయింది. రాత్రి సమయంలో ఫాదిరి అబూ తాలిబ్ని చర్చ్కి పిలిచి, ఓ కాఫిలా సర్దార్, చూశావా, నా మాట నిజమైంది కదా. యూదులు, క్రైస్తవులు ఆఖరి నబీకి బద్ధశత్రువు. ఒకవేళ ఆయన వాళ్లకు దొరికితే ఖచ్చితంగా చంపేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి నీ భతీజాని విదేశాలకు తీసుకెళ్లొద్దు, వెనక్కి వెళ్ళిపో అన్నాడు. మరుసటి రోజు అబూ తాలిబ్ విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసి స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దారిలో ఒక గుర్రం కనిపించింది. కానీ దాని దగ్గర ఎవరూ లేరు. అబూ తాలిబ్ ఆగిపోయారు. అప్పుడు వాళ్ళు ఒక వ్యక్తి దాదాపు చనిపోయిన స్థితిలో పడి ఉండటం చూశారు. అతను ఒక యూదుడు. ఒకప్పుడు ఆఖరి నబీని చంపేందుకు వచ్చినవాడు. కానీ ఇప్పుడు ఆ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ చేతులతో అతనికి నీళ్లు తాగించి బతికించారు. ఆ తర్వాత అతన్ని కాఫిలాతో తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగింది. అలా ప్రయాణిస్తూ కాఫిలా ఒక సముద్ర తీరంలోని మత్స్యకారుల గ్రామానికి చేరుకుంది. అక్కడ విశ్రాంతి కోసం ఆగారు. కానీ ఆ గ్రామంలోని మత్స్యకారులు విగ్రహారాధకులు, తీవ్రమైన మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉన్నారు. అబూ తాలిబ్ ఒక చోటికి చేరుకున్నప్పుడు కొందరు మత్స్యకారులు విగ్రహారాధనలో నిమగ్నమై ఉన్నారు. ఆయన వాళ్లలో ఒకరిని, ప్రియ సోదరులారా, మీరిలా విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. అతను, చాలా రోజుల నుండి మా వలలో చేపలు పడటం లేదు, అందుకే సముద్ర దేవతను సంతోషపెట్టడానికి ఈ పూజ ఏర్పాటు చేశాం అని సమాధానమిచ్చాడు. ఇంతలో నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పెద్ద విగ్రహం దగ్గర ఒక తల్లి ఆమె బిడ్డను సంకెళ్లతో కట్టి ఉంచడం చూశారు. వాళ్లను బలిగా అర్పించబోతున్నారు. ఎందుకంటే మత్స్యకారుల నమ్మకం ప్రకారం ఇలా చేస్తే వాళ్ల దేవత సంతోషిస్తుంది, మళ్లీ వలలో చేపలు చిక్కుతాయి. అప్పుడు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి వెళ్లి ఆ తల్లి బిడ్డను సంకెళ్ల నుండి విడిపించారు. ఆ క్షణంలో ఒక మత్స్యకారుడు, మేము బలిగా అర్పించడానికి కట్టిపెట్టిన వాళ్లను ఒక చిన్న పిల్లవాడు విడిపించాడు అని చెప్పాడు. ఈ మాట వినగానే అందరూ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంని పట్టుకోవడానికి వేగంగా అక్కడికి పరిగెత్తారు. అప్పుడు చాచా అబూ తాలిబ్ వాళ్లను అడ్డుకోవడానికి ముందుకు వచ్చారు. అదే సమయంలో అందరూ సముద్రం ఒడ్డున ఉన్న ఆ పెద్ద విగ్రహం స్వయంగా కూలిపోయి ముక్కలైపోవటం చూశారు. సముద్రంలో అలలు ఎగసిపడ్డాయి. ఆ అలలతో పాటు ఎన్నో చేపలు ఒడ్డుకు చేరాయి. ఈ దృశ్యాన్ని చూసి మత్స్యకారుల గ్రామం వాళ్లంతా ఎన్నో చేపలను పట్టుకుని సంతోషంతో గంతులు వేశారు. ఇది చూసి అబూ తాలిబ్ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. నిజానికి నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయంలో సముద్రం ఒడ్డున నిలబడి అల్లాతో దువా చేస్తున్నారు. ఆయన దువా బరకత్తో అల్లా వాళ్లకు చేపలను ప్రసాదించాడు. ఆ తర్వాత కాఫిలా మక్కా వైపు బయలుదేరి మక్కాకు చేరుకున్న తర్వాత నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాచా అబూ తాలిబ్ యొక్క మేకలను కాయటం మొదలుపెట్టారు.
ఒకరోజు మేకలను కాస్తూ తిరిగి వస్తుండగా ఒకచోట బానిస స్త్రీలను కొనుగోలు చేస్తూ విక్రయిస్తూ ఉండటం చూశారు. పురుషులపై వేడి ఇనుప రాడ్లతో దౌర్జన్యం చేస్తున్నారు. స్త్రీలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ దృశ్యాన్ని చూసి నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకి చాలా బాధ కలిగింది. ఇంతలో నబీ యొక్క మరో చాచా అబూ లహబ్ ఈ బానిసల కొనుగోలు విక్రయం వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. అబూ లహబ్ ఒక బానిస స్త్రీని చాలా ఖరీదైన ధరకు అమ్ముతున్నాడు. అప్పుడు ఆ స్త్రీ భర్త వచ్చి, హుజూర్, దయచేసి ఈ పని చేయొద్దు, మమ్మల్ని క్షమించండి అని బతిమిలాడటం మొదలుపెట్టాడు. అతను చాలా వినయంగా బాధతో వేడుకున్నాడు. కానీ అబూ లహబ్ అతని మాటలను పట్టించుకోలేదు. సరిగ్గా అదే సమయంలో మన రహమత్తో నిండిన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి చేరుకుని చాచా అబూ లహబ్తో ఈ స్త్రీని అమ్మొద్దు అని చెప్పారు. అప్పుడు అబూ లహబ్, నేను ఈమెను భారీ ధరకు కొన్నాను, నువ్వు ఈమె ధర చెల్లిస్తే సరి అని చెప్పాడు. నువ్వు ఈ స్త్రీ ధర చెల్లిస్తే నేను ఈమెను విడిచిపెడతాను అని చెప్పాడు. అప్పుడు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ధర చెల్లించారు. ఆ రోజు ఆ స్త్రీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కారణంగా స్వేచ్ఛ పొందింది. ఆ తర్వాత మక్కాలో చాలా కాలం నుండి వర్షం లేదు. మక్కా పెద్దలంతా గుమిగూడి, మక్కాలో ఎన్నో రోజుల నుండి వర్షం పడలేదు, మా పిల్లలు, జంతువులు, పక్షులు చనిపోతున్నాయి, అందుకే మనమంతా కలిసి కాబా దగ్గరకు వెళ్ళి వర్షం కోసం దువా చేద్దాం, వర్షం పడే వరకు అక్కడి నుండి వెనక్కి రా అని ప్రమాణం చేశారు. ఈ మాటలు చెప్పి అందరూ ఒక్కొక్కరుగా కాబా వైపు బయలుదేరారు. చాచా అబూ తాలిబ్ కూడా వెళ్ళబోతున్నారు. అప్పుడు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చాచాజాన్, మీరెక్కడికి వెళుతున్నారు అని అడిగారు. అబూ తాలిబ్, ఓ ముహమ్మద్, మన మక్కా ఎండిపోయింది, ఎన్నో రోజుల నుండి వర్షం లేదు, అందరూ ఒక్కొక్కరుగా చనిపోతున్నారు, అందుకే మేము కాబా దగ్గరికి వెళ్ళి వర్షం కోసం దువా చేయబోతున్నాం అని చెప్పారు. నబీ, చాచాజాన్, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడిగారు. అబూ తాలిబ్, ముహమ్మద్, నువ్వింకా చిన్నవాడి, అక్కడ మక్కా పెద్దలంతా ఉంటారు, నిన్ను తీసుకెళ్తే వాళ్ళు నా గౌరవాన్ని దిగజారుస్తారు అని చెప్పారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, చాచాజాన్, దయచేసి నన్ను తీసుకెళ్ళండి, వాళ్ళు నన్ను అక్కడ ఉండనిస్తే సరి, లేకపోతే నేనే తిరిగి వచ్చేస్తాను అన్నారు. ఈ మాటలు విని అబూ తాలిబ్ ఏమీ చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆయన నబీని చాలా ఇష్టపడేవారు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంని తీసుకుని కాబా వైపు బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు కాబా దగ్గరకు చేరుకున్నారు. అక్కడ మక్కా పెద్దలంతా గుమిగూడి ఉన్నారు. చుట్టూ పురుషులు, స్త్రీలు అందరూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వర్షం పడే వరకు కాబాని వదిలిపెట్టమని ప్రమాణం చేశారు. మక్కా పెద్దలు అబూ తాలిబ్తో, ఓ అబూ తాలిబ్, మేమిక్కడ ప్రమాణం చేశామని నీకు తెలియదా? ఈ చిన్నవాడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ ఇతని అవసరం లేదు అన్నారు. అబూ తాలిబ్, ముహమ్మద్, నువ్వు వెనక్కి వెళ్ళు అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వెనక్కి వెళ్ళారు. అప్పుడు మక్కా పెద్దలంతా కలిసి, ఓ కాబా సృష్టికర్త, మాకు నీళ్లు ఇవ్వు, మేమిక ఈ బాధను తట్టుకోలేము అని దువా చేశారు. ఆ రాత్రి గడిచింది, కానీ వర్షం రాలేదు. ఉదయం గడిచి మధ్యాహ్నమైన వర్షం రాలేదు. కాబా ఆవరణ కూడా వేడెక్కడం మొదలైంది. ఆ సమయంలో ఎండ వేడిమిని తట్టుకోలేక ముగ్గురు వ్యక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. కొందరు వాళ్లను తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇంతలో నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాచా అబూ తాలిబ్ వెనక్కి వెళ్లారు. అబూ తాలిబ్ వెనక్కి తిరిగి చూసేసరికి నబీ అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన కోపంగా, ఓ ముహమ్మద్, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగారు. నబీ, చాచాజాన్, నన్ను రానివ్వండి, అల్లా ఖచ్చితంగా వర్షం కురిపిస్తాడని నాకు తెలుసు అని చెప్పారు. అబూ తాలిబ్, ఇక్కడ మక్కా పెద్దలంతా ఉన్నారు, వాళ్లంతా వర్షం కోసం అడుగుతున్నారు, కానీ ఏమీ జరగటం లేదు, నువ్వు ఈ చిన్న వయసులో ఏం చేయగలవు, ఇది అసాధ్యం, వెనక్కి వెళ్ళు అన్నారు. ఈ మాటలు విని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వెనక్కి వెళ్ళారు. అందరూ మళ్లీ కలిసి, ఓ కాబా సృష్టికర్త, మాకు నీళ్ళివ్వు అని దువా చేశారు. కానీ వర్షం రాలేదు. అందరూ అలసిపోయి ఒకచోట విశ్రాంతి తీసుకుంటున్నారు. అబూ తాలిబ్ వెనక్కి తిరిగి చూస్తే నబీ మళ్లీ అక్కడే ఉన్నారు. ఆయన కోపంగా, ఓ ముహమ్మద్, నువ్వు మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. నబీ, చాచాజాన్, నీకు చెమటలు పట్టినట్టు చూసి నీ చెమట తుడవడానికి వచ్చాను అని చెప్పారు. ఈ మాటలు విని అబూ తాలిబ్ హృదయం కరిగిపోయింది. ఆయన నబీని గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, చాచాజాన్, నన్ను ఒక్కసారి కాబా దగ్గరకు వెళ్ళనివ్వండి, నేను వెళితే అల్లా ఖచ్చితంగా వర్షం కురిపిస్తాడు అన్నారు. ఈ మాట అక్కడ ఉన్న ఒక మక్కా సర్దార్ విన్నాడు. నబీ గట్టిగా, ఓ మక్కా వాళ్ళారా, చూడండి, వర్షం వస్తుంది అన్నారు. అందరూ ఆశ్చర్యంగా, ఎక్కడ వర్షం, మేమంతా ఎండలో చేస్తున్నాం, నువ్వు వర్షం వస్తుందంటావా అన్నారు. ఒక సర్దార్, ముహమ్మద్, నువ్వు ముందుకు వెళ్ళు అన్నాడు. కానీ మిగిలిన సర్దార్లు, మాలాంటి పెద్ద సర్దార్లు ఉండగా ఇతను ముందుకు వెళితే మా పరువు పోతుంది అని అన్నారు. చాలా వాదనల తర్వాత
నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకి కాబా ముందుకు వెళ్లే అనుమతి ఇచ్చారు. నబీ కాబా దగ్గరకు చేరుకుని ఆకాశం వైపు చూస్తూ అల్లాతో దువా చేశారు. కొద్దిసేపట్లో మక్కాలో భారీ వర్షం కురవటం మొదలైంది. కన్ను మూసి తెరిచేలోపు మక్కా చుట్టూ ఉన్న లోయలన్నీ వర్షంతో నిండిపోయాయి. ఈ దృశ్యం చూసి మక్కా ప్రజలంతా సంతోషంతో గంతులు వేస్తూ వర్షంలో తడుస్తూ తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఓ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది ప్రేమ, బాధ, భక్తితో జీవించే ఉదాహరణ. మన రహమత్తో నిండిన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని కష్టాలను భరించారు, అయినా ఎవరినీ శపించలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ఒక్క దువా చేశారు. ఓ నా రబ్, నా ఉమ్మత్ని క్షమించు, వాళ్లకు నా గురించి తెలియదు. ఇతనే ఆ నబీ. ఆయన ప్రేమ లేకుండా జన్నత్ తలుపులు ఎవరికీ తెరుచుకోవు. ఇప్పుడు మనం ఈ యుగంలోని ముస్లిములు ఆయన కోసం ఎంత ఏడుస్తాం, ఆయన పట్ల ఎంత ప్రేమ చూపిస్తాం, ఆయన సున్నత్ని ఎంతగా అనుసరిస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ఆ నబీ బాధ చూసి కొండలు ఏడ్చాయి, చెట్లు ఏడ్చాయి, జంతువులు ఏడ్చాయి. కానీ మన కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు రావు? మన హృదయం ఎందుకు కరగదు? ఫ్రెండ్స్, రండి మనమంతా కలిసి దువా చేద్దాం. అల్లాహ్ తాలా మనందరినీ ఈ రహమత్తో నిండిన నబీ యొక్క వసీలా ద్వారా క్షమించాలని, మన దువాను స్వీకరించాలని. ఆమీన్.